ఈ ముసలి కాదురా, నువ్వు ఆ రోజు చచ్చిపోయినప్పుడు తేలు మందు పెట్టకుంటే కనుక సరిపోయింది. ఇప్పుడు కుక్క కాటకు మందు చెప్పమంటే చెప్పావు నువ్వు. ఎవరు చెప్పినా నీకు 1,00,000 రూపాయలు ఇచ్చానని. ఏం రెడ్డి పైపు లెక్క రెడ్డి 1,00,000 ఇచ్చానాడా? బో ఏదంతో అంటే అంతమంది కుక్కలు కనిపించుకుంటున్నారా? అంటే కుక్క కరిచి కూడా వేలు వేలు మందులు పెడుతున్నారా? నీకు నల్ల కోకలు తెల్ల కోకలు తర్వాత సంగతి, ముందు కుక్క కాటుకు మందు ఏం పెడతారో చెప్పు. దో ముసల్దానా, ఇంకోసారి చేలు కరిచింది అనుకో నేను అట్నే వాడుకుంటారు. ఎక్కడన్నా మంచం చేలో చచ్చిపోతావు చూసుకున్న మాటను. నిష్కా నేను ఊరికి చెప్పిన కదా ఉత్తరేణి మొక్క అని. నువ్వే తెచ్చిన అమ్ముతావులే మేము చెప్పినాక. చెప్పు ముసలి, కుక్క కాటుకు మందు చెప్పులే ముసలి. 1,00,000 రూపాయలు అంటే చెప్తే పని చేయదా ఏం కొంప తీసి? చెప్తే పని చేయదా మందు? నువ్వు చచ్చిపోయినావు అనుకో తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏం పెట్టాలా? దుబ్బోడు నీకు నేర్పించిందే మరి పాపర్నామా మనిషి నువ్వు చెప్పాలి కదరా. ఇప్పుడు ఏం చేస్తావు అయినా మాకు కొంచెం అంటే నువ్వు డబ్బులు తీసుకోవు కానీ మందు గురించి అయితే చెప్పవు, ఫ్రీగా ఇచ్చావు. మరి నీకు అంత అదేంటి అంటారు అంత ఆనందం ఎందుకు చెప్పు? ఏంటంటే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా రేపో మాప చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయినాక మందు నీతో పాటు పోతుంది. ఎవరికి నాకు చెప్తావా? అదేదో ఇప్పుడే చెప్పలే. ఒరే నిన్ను అందరు వాటర్ మిలన్ ఫార్మింగ్ చేసినప్పుడు తిట్టినారు కదా ఫ్రెండ్స్. మా మామ ఇంకోసారి 1,00,000 ఇప్పుడు ఖచ్చితంగా తిట్టాలి ఇన్ని. అది మా పంచాయతీ అమ్మా. నాకు అడిగిన దానిలో చెప్పు. కుక్క కరిచిచ్చే మంది ఏం మందు నువ్వు వెచ్చావు? ఆ మందు ఏంది? మళ్ళీ అదే మాట అంటే అది కాదు. నువ్వు వేసినాక ఒకరికైనా కుక్క కరిచింది నయమైందే? ఈయన కూడా వేసినావా? నువ్వు ఎప్పుడు కనిపించుకున్నావు కుక్కతో? మొత్తానికైతే చెప్పవు. నువ్వు చెప్పకుండా ఏమేటో వదిలిపెడతానులే కానీ చెప్తే ఎందుకు పని చేయలేదు? అట్నే ఊరికే చెప్తుంటారు కానీ